హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి దీపావళి పండుగకు ఆయన ఎంజాయ్గా సంతోషంగా జరుపుకోవాలి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన లైన్ కింద డబ్బా పెట్టి డబ్బాలో బాంబు పెడితే అది ఎగిరిపోయి లైన్ మీద పడ్డది. లైన్ మీద పడితే ఇప్పుడు విద్యుత్ శాఖకు ఎంత నష్టం వచ్చింది, అక్కడ జనాలకు వినియోగదారులకు ఎంత నష్టం వచ్చింది. ఆయన బాంబులు కాల్చిన వ్యక్తి ఏమో హ్యాపీగా ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది ఎక్కడో ఇంట్లో ఉండి ఫోన్లో వచ్చి కన్జ్యూమర్తో టార్చర్ పెట్టుకొని వచ్చి కన్జ్యూమర్ టార్చర్ పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఫీజ్ చేయాలి. కానీ అక్కడ కాల్చిన వ్యక్తి హ్యాపీగా ఇంట్లో ఉంటాడు భయానికి. కానీ అటువంటిది ఇంకోసారి జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ వల్ల ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి ఎంత నష్టపోతారో, ఎంత ఇబ్బంది పడతారో శాఖలో చేసిన వ్యక్తికే తెలుస్తుంది, ఇంట్లో ఉన్న వ్యక్తికి తెలియదు. దయచేసి అటువంటి చేయకండి. దీపావళికి మీరు ఎంజాయ్ చేసుకోండి, చేయొద్దాం అనట్లే, కానీ జాగ్రత్తగా చేసుకోండి. విద్యుత్ శాఖలో విద్యుత్ లైన్ల కింద కానీ ఎక్కడైనా ఇది గుంపుకున్న వ్యక్తులు కన్జ్యూమర్స్ కానీ అక్కడ చేయకండి. ఎందుకంటే గుంపుకున్న వ్యక్తి కూడా చేసే డబ్బా పోయి వాళ్ళ మీద పడ్డా కూడా దెబ్బలు తాకుతాయి. లైన్ కింద పెట్టినావు, లైన్ మీద డబ్బా లేచి లైన్లో పెట్టాయి, ఫీజులు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పోతుంది. అందులో ఇంకోటి ఇప్పుడు దాని కింద ఉన్న కన్జ్యూమర్ అందరు చీకట్లో ఉంటారు. మా విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటికాడ పండగ పూట ఇంటికాడ గడపాలనుకున్న గడపలేక స్థితిలో ఉంటారు ఇప్పుడు. కాబట్టి దయచేసి ప్లీజ్ మీరు అటువంటి ఇంకోసారి చేయకండి.